హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా కిచెన్. ఈరోజు మనం రిచ్ అండ్ హెల్తీ అయిన ఐరన్ దోశ ఎలా చేయాలో ప్రిపేర్ చేసుకుందాం. ఏం లేదండి, చాలా సింపుల్ వే. ఇది పాతకాలం పద్ధతే. యాక్చువల్లీ ఫస్ట్ మనం బెల్లాన్ని కట్ చేయటం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం కదండి. అలా ఉండకుండా ఉండాలంటే ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టి ఒక గిన్నె, యాక్చువల్లీ మర్చిపోయానండి, లోపల వాటర్ వేసాను, ఆ వీడియో అనేది కట్ అయింది. దానిపైన జస్ట్ ఒక ప్లేట్ పెట్టాము అంటే నార్మల్గానే అది బెల్లం అనేది కొంచెం హీట్కి మెల్ట్ అయినట్టు వస్తుంది. అప్పుడు మనం బెల్లాన్ని చాలా ఈజీగా కట్ చేయొచ్చండి. చూసారా ఫ్రెండ్స్, బెల్లం అనేది ఎంత బాగా మెల్ట్ అయిందో ఒకసారి చూడండి. మనం జస్ట్ చాక్తో ఇలా ఇలా అనగానే మొత్తం పొడిలాగా అయిపోతుంది అనమాట. ఒకసారి చూడండి, నేను దాన్ని తీసి ఎంత ఈజీగా సింపుల్గా కట్ చేస్తాననేది. ఎంత హార్డ్గా ఉన్న బెల్లం అయినా కూడా మనకి చాలా ఈజీ వేలో అది అయిపోతుంది అనమాట. మనము ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా ఎంత సింపుల్గా కట్ అవుతుందో చూసారా. జస్ట్ ఊరికినే అలా అలా అనగానే తురిగినట్టు అయిపోతుంది బెల్లం అంతా కూడా. దీనికోసం మనం ఎక్కువగా కష్టపడి ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయక్కర్లేదు. అలాగే ఫ్రెండ్స్, నేను కొత్తగా ఈ ఛానల్ అనేది పెడుతున్నాను. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నాను. కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. మా వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి. తర్వాత అదే బౌల్లో 2 కప్స్ రాగి పిండి తీసుకోండి. ఎక్కువగా రాగి పిండితో మనం దోశలు వేస్తూ ఉంటే ఇరిగిపోతాయి. అందుకని కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకోండి. అది పిల్లలు ఇష్టపడే క్వాంటిటీని బట్టి అన్నమాట. అది మొత్తం కలిపితే 2 కప్స్కి జస్ట్ ఒక 2-3 స్పూన్స్ గోధుమ పిండి యాడ్ చేస్తే సరిపోతుందండి. తర్వాత దానిలో కొంచెం వాటర్ వేసుకొని లైట్గా కొంచెం ఉప్పు, ఎక్కువ వద్దండి, కొంచెం చప్పగా ఉంటుంది కదా మనం ఏదైనా సరే స్వీట్ చేసుకున్నప్పుడు, అందుకోసమని కొంచెం ఉప్పు దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవటమేనండి. ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీ సపోర్ట్తో ఇంకా ఎన్నో వీడియోస్ చేస్తూ హెల్తీ రెసిపీస్తో మేము ముందుకు వస్తానని కోరుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల, ఇంకా like చేయటం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి వెళ్తాయండి. మీ సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నాను. ఇంతేనండి. దాన్ని శుభ్రంగా మనం మొత్తం ఎలాంటి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. బెల్లం కూడా చూసారా, ఊరికినే మనం ఇలా స్మాష్ చేస్తుండగానే మెల్ట్ అయిపోతుంది. దాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. చూడండి ఎంత బాగా నీట్గా వచ్చిందో క్వాంటిటీ అనేది. ఈ కన్సిస్టెన్సీ దోశ బ్యాటర్ లాగా తీసుకుంటే సరిపోతుందండి. మరీ ఇంత థిక్గా అవసరం లేదు. అందుకని నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి దాన్ని దోశ బ్యాటర్ టైప్లో చేస్తున్నాను. ఎక్కువ థిక్గా ఉన్నా సరే అది కుక్ అవ్వడానికి లోపల కొంచెం మెత్తగా ఉండి కుక్ అయినట్టు అనిపించదండి. పిల్లలు అంత తొందరగా లైక్ చేయరు. పెద్దవాళ్ళం మనం కూడా తినడానికి అంత టేస్టీగా అనిపించదు అనమాట. దోశ ఇప్పుడు మనం క్రిస్పీగానే కావాలనుకుంటాం కదా, అందుకోసమని మనం దోశ బ్యాటర్ లాగా పలుచగానే చేసుకోవాలి. చూడండి ఎంత పలుచగా ఉందో కన్సిస్టెన్సీ. ఇంతేనండి. ఇవి పలుచగా వస్తేనే క్రిస్పీగా ఉంటాయి దోశలు అనేవి. ఇంకా పొయ్యి మీద మనం ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవటమేనండి. ప్యాన్ హీట్ అయిందా లేదా చూసుకోవాలి ఫస్ట్. కాబట్టి మనం ఆయిల్ అంతా కూడా దోశ పెనం నిండా స్ప్రెడ్ చేయాలండి. ఎక్కువ ఆయిల్ ఏం యూస్ చేయక్కర్లేదు. జస్ట్ లైట్గా అది అడుగు పట్టకుండా ఉండే అంతగా ఆయిల్ మనం దోశ పెనం నిండా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం గుర్తుపెట్టుకోండి, పెనం హీట్ అయిన తర్వాతే దోశ వేయాలి. అప్పుడైతేనే అది నీట్గా వస్తుంది. పెనం హీట్ అవ్వకుండా వేసాము అంటే దోశ పెనంకి అతుక్కుపోతూ ఉంటుందన్నమాట. అందుకని పెనం బాగా హీట్ అయింది లేనిది చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే దోశ వేయాలి. చూడండి ఎంత పలుచగా ఉందో. మనం వేసిన కన్సిస్టెన్సీ అనేది జస్ట్ అలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. చిన్నగా వేసుకోవచ్చు, పెద్దవి వేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఇది.
ఎక్కువ కుక్ అయ్యే టైం కూడా అవసరం లేదనమాట మనకి. చూడండి, నేను వేసింది జస్ట్ ఒక టీ స్పూన్ అంత ఆయిల్ కూడా లేదు, అయినా సరే బాగా కనిపిస్తుంది కదా దోశ. ఇంతేనండి. దీన్ని కొంచెం ఒక 2-3 మినిట్స్ కుక్ అయిన తర్వాత సైడ్స్ అన్నీ ముందు తీయాలండి. కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి, ఎందుకంటే ఈ దోశలు ఎక్కువగా విరిగిపోతాయి. కానీ మనం ఇచ్చిన క్వాంటిటీస్ని బట్టి తొందరగా బ్రేక్ అనేది అవ్వదండి. జస్ట్ అలా స్ప్రెడ్ చేసుకొని దోశని రివర్స్ చేసి ఎక్కువ టైం కుక్ చేయక్కర్లేదండి. చూసారా ఎంత ఈజీగా వస్తుందో, నార్మల్ దోశలాగా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఎప్పుడు అంబలి, సంగటి ఇలాంటివే కాకుండా అప్పుడప్పుడు టేస్టీగా ఇంకా హెల్తీగా కూడా ఇలాంటి దోశలు అనేవి తినచ్చు. చూసారా అండి ఎంత నీట్గా వచ్చిందో దోశ. అంతేనండి. దీన్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఇలా మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు కూడా నీట్గా వేసుకోవచ్చు. ఇంకా హెల్తీ రెసిపీ కూడా, రిచ్ ఐరన్ కూడా. అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.